అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. ఈరోజు మనం దర్శి కాన్స్టిట్యూషన్ మీద ఫోకస్ పెట్టాం. దర్శి మీద ఎందుకు పెట్టామంటే, కూటమి ప్రభుత్వం మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తున్న క్రమంలో కొన్ని కొత్త ప్రతిపాదనలు తెర మీదకొస్తున్నాయి. అవేంటంటే, త్యాగాల గడ్డ దర్శి రెవెన్యూ డివిజన్పై మా అభిప్రాయం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అంటే కాంగ్రెస్ పార్టీ సరికొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది అంటే, మా గడ్డ త్యాగాల గడ్డ, మేము ఏ నాయకులు వచ్చినా సరే బయట జిల్లాల నుంచి ఏ నాయకులు వచ్చినా సరే మేము త్యాగం చేసి వాళ్ళని ఆదరిస్తాము, వాళ్ళని ఓట్లు వేసి గెలిపిస్తాము, మా భుజస్కంధాలపై వారిని కూర్చోబెట్టుకుంటామనేది అక్కడున్న నాయకులు చెప్తున్న వాదన. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు ఒక వీడియో ప్రకటన ద్వారా. ఏమని తీసుకొచ్చాడు? మేము పరాయి జిల్లాల నుంచి ఎవరు వచ్చినా సరే, ఎవరు టికెట్ ఇచ్చినా సరే ఆయా పార్టీల తరపు నుంచి వాళ్ళు మేము భుజస్కంధాలపై మోయటంతో పాటు వాళ్ళని గెలిపించుకుంటాము. అంతటి ప్రేమ ఆదరణ చూపిస్తారు మా దర్శి ప్రజలు. కాబట్టి మా దర్శికి ప్రతిసారి అన్యాయం జరుగుతుంది. మాకు ఎందుకు ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఉండకూడదు అనే అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చాడు. దానితో పాటు కొన్ని అంశాలు కూడా తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడంటే, ముఖ్యంగా తాళ్ళూరు, ముండ్లమూరు, దర్శి వంటి వాటిని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని మేము ఒక ఉద్యమంలాగా ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని ఆ సంతకాల సేకరణ తీసుకొని వాటిని మేము కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. అదేవిధంగా మాకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకు కోరటం లేదు, అధికారులు ఎందుకు కోరటం లేదు, ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకు తీసుకెళ్ళటం లేదు అనేది ముఖ్యంగా ఆయన తెర మీదకి ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇంకొక అంశాన్ని తీసుకొచ్చాడు. ఏం అంశాన్ని తీసుకొచ్చాడు? దొనకొండ, కురిచేడు మండలాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ మేము తీసుకుంటాం. ఈ మండలాలు ప్రకాశం జిల్లాలో ఉండాలా లేకపోతే మార్కాపురం జిల్లాలో ఉండాలనేది ఇది ప్రజాభిప్రాయం, మా అభిప్రాయం కాదు. ప్రజాభిప్రాయం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే కార్యాచరణ చేపట్టాలి. ప్రకాశం జిల్లాలో ఉండాలా లేకపోతే మార్కాపురం కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ఉండాలనేది అప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ మా ప్రాంత ప్రజలు నష్టపోయే విధంగా నిర్ణయం తీసుకోకూడదు అనేది ఒక వాదన అయితే అనిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకో వాదన వినిపిస్తా ఉన్నాడు. ఏమనిపిస్తా ఉన్నాడు ఆయన? ముఖ్యంగా చందలూరు, రాజంపల్లి, బుద్దుకొరపాడు, అదేవిధంగా మారెళ్ళ. ఈ మారెళ్ళ ఏదైతే ఈ పెద్ద పంచాయతీలు ఉన్నాయో ఈ పెద్ద పంచాయతీలని వీటిల్లో కనీసం 2 పెద్ద పంచాయతీలు తీసుకొని వాటిని ప్రత్యేక మండలాలుగా తీసుకోవాలి, ప్రత్యేక మండలాలు చేయాలి. వాటిని ప్రత్యేక మండలాలు చేసి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించాలనేది మనకి కైపు వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న ప్రధానమైన డిమాండ్. ఒకసారి వీడియో ద్వారా కైపు వెంకటకృష్ణారెడ్డి గారు ఏమి ప్రకటన విడుదల చేశారో ఒకసారి చూద్దాం. ఒకసారి దర్శి నియోజకవర్గంపై ఆయనకున్న అభిప్రాయాన్ని మనకి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి గారు తన అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేశారో ఒకసారి వీడియో ద్వారా చూద్దాం. ఒకసారి వీడియో ప్లే చేయండి వెంకటకృష్ణారెడ్డి గారు. అందరికీ నమస్కారం. త్యాగాల పుట్ట దర్శి గడ్డ గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ నుంచో రాజకీయ నాయకులు వచ్చినా గానీ ఆదరిస్తాం మా దర్శి నియోజకవర్గం ప్రజలు. మా మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి సంతకాల సేకరణ చేసి మా అధికారులను కలిసి కలెక్టర్లను కలిసి నిలదీసింది, సాధించగలిగింది. కానీ మా డిమాండ్ తాళ్ళూరు మండలం, మొండ్లమూరు మండలం, దర్శి మండలాలు మాత్రమే ప్రకాశం జిల్లాలో కలపాలి. దానికి తోడుగా రాజంపల్లి గాని, చందలూరు గాని, మారెల గాని, బొద్దుగూరుపాడు గాని ఏదైతే పెద్ద పంచాయతీలు ఉన్నాయో వాటిల్లో 2 పంచాయతీలు తీసుకొని మండలాలుగా తయారు చేసి వాటిలో నియోజకవర్గంలో ఉంచి ఆ నియోజకవర్గాన్ని అలాగే కొనసాగించి దొనకొండని అలాగే కుర్చేరు మండలాన్ని ఈ 2 మండలాలని మార్కాపురంలో కలపాలి అని చెప్పి మేము మొదటి నుంచి మా నినాదం అది. మేము దాని మీద కట్టుబడి ఉన్నాం, దాని మీద స్టాండ్ అయి ఉన్నాం.
కానీ ఏదైతే ఈ రోజు సంబరాలు చేసుకుంటుందో కూటమి ప్రభుత్వం ఏదో సాధించామని, మరి దొనకొండ ప్రజలకి, కుర్చేడు ప్రజలకి మీకు ఓట్లు వేశారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వెళ్ళి కలెక్టర్ని కలిసి అభినందనలు చెప్పారు. మరి అప్పుడు దొనకొండ గురించి, కుర్చేడు గురించి అడగాలని అనిపించలేదా మీకు? అలాగే వైఎస్ఆర్సీపీ దీని మీద మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, మీకు ఓన్లీ ఓట్ల రాజకీయాలే కావాలి, ప్రజల సమస్యలు, ప్రజల బాధలు మీకు అవసరం లేదా ఏ పార్టీ వాళ్ళకి? అందుకని కాంగ్రెస్ పార్టీ మరో స్టెప్ ముందుకు వెళ్తుంది. దొనకొండ, కుర్చేడు మండలాల్లో ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి సంతకాల సేకరణ మొదలవబోతుంది వచ్చే 2-3 రోజుల్లో. మీ అభిప్రాయాలు తెలుసుకొని అవి మొత్తం క్రోడీకరించి జిల్లా కలెక్టర్లకి కలిసి మీ బాధలు వినిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే దర్శి నియోజకవర్గానికి ఏం తక్కువ అని చెప్పి రెవెన్యూ డివిజన్ మీ స్వార్థాల కోసం అద్దెకి తీసుకెళ్లారు. ఏం ప్రభుత్వ భూములు లేవా? ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్లు ఉండొద్దా? వీళ్ళకి సమస్యలు లేవా? మా ఏరియా డెవలప్ కావాల్సిన అవసరం లేదు. త్యాగాలన్నీ దర్శి నియోజకవర్గం ఎందుకు చేయాలి? అలాంటి దర్శి నియోజకవర్గంలో వాయిస్ ఉన్న నాయకులు లేదా? మన నియోజకవర్గం కోసం, మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాడదాం, మన నియోజకవర్గాన్ని కానీ డెవలప్ చేసుకుందాం అని పోరాడాలి, సాధించుకోవాలని అనుకునే నాయకులే లేదా? నేనైతే లేదనే చెప్తా. దానికి కారణం ఏంటి చెప్పనా? ఒక్కరు కానీ ఈ పార్టీల్లో ఏదైతే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల్లో ఏదైతే పెద్ద పార్టీల్లో ఏదైతే ఉన్నారో వీళ్ళంతా దర్శి నియోజకవర్గం లోకల్ నాయకులు కాకపోవడం వల్ల నియోజకవర్గానికి ఏదైనా సాధించుకున్న నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నాం అని చెప్పే అభిప్రాయాలు అయితే వాళ్ళకైతే లేవు. కేవలం ఓట్ల రాజకీయాలు చేద్దాం, సంపాదించుకుందాం, ఇదే వాళ్ళ నినాదం. ఇప్పుడైనా మార్చుకోండి, ప్రజలు తిరగబడ్డారు అనుకుంటే ప్రభుత్వాలే కోల్తాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది కైపు వెంకటకృష్ణారెడ్డి గారు తన అభిప్రాయాన్ని వెల్లడిపుచ్చారు. అయితే ప్రధానంగా చెప్తా ఉన్నదంటే, ఆయా పార్టీలు ఓట్ల రాజకీయం చేస్తున్నాయి కానీ ప్రత్యేకంగా నినాదాన్ని, దర్శి నియోజకవర్గ ప్రజల నినాదాన్ని అధికార దృష్టికి కానీ అటు ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళటం లేదు అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చెప్తాడు, సరే అద్దెంకి వచ్చిందా లేకపోతే దర్శికి రెవెన్యూ డివిజన్ అనేది అది వాళ్ళ సొంత అభిప్రాయం. ఎవరైనా సరే వాళ్ళు దర్శికి రావాలనుకుంటారు, లేదా ప్రజలు అద్దెంకి రావాలనుకుంటారు. సరే అది అభిప్రాయం బట్టి టోటల్గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం రెవెన్యూ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సరే ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే, దీని మీద ఏదైతే కొరిచేడు, దొనకొండ ఉందో ఈ మండలాల్లో ప్రత్యేకంగా సంతకాల సేకరణ చేస్తాం. ఈ సంతకాల సేకరణలో మేజర్ ఆఫ్ ది పీపుల్ ఏ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారో అభిప్రాయం ప్రకారమే ఆ మండలాలు ప్రకాశం జిల్లాలో ఉండాలా లేదా మార్కాపురం జిల్లాలో ఉండాలా అనేది కేటాయించాలి. కానీ ఎలా పడితే అలా ఉంటే మాత్రం ఇబ్బంది పడతాం అనేది వెంకటకృష్ణారెడ్డి గారి వాదన. మరి మరి దాని మీద ప్రభుత్వం ఏం తీసుకుంటుందో, ఏం చర్యలు తీసుకుంటుందో, లేదా మార్కాపురంలో ఆ 2 దర్శి అయితే మీ కుర్చేడైతే ఉంచుతుందో లేకపోతే ప్రకాశం జిల్లా కలుపుతున్నది వేచి చూడాలి.